రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 4 ఏళ్లయింది. అదేదో ముగుస్తుంది అనుకుంటే మళ్ళీ సాగబోతోందా అంటే అది ఒక పక్కన ముగిసే టైంకి ఇక్కడ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎన్నేళ్ళు జరుగుతుందో తెలీదు. వాస్తవంగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం దాదాపుగా పాలస్తీనా యుద్ధం అనాలేమో. దాదాపు ఏడాదిన్నర పాటు నడిచింది. మొన్న ఈ మధ్యనే ఆగింది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తదా? ఎందుకంటే ఇజ్రాయెల్ కోసం అమెరికా బలగాలన్నీ అక్కడికొస్తున్నాయి. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండా ఇజ్రాయెల్ చేత దాడి చేయించి, అప్పుడు దానికి ప్రతిగా ఇరాన్ దాడి చేస్తే అంటే అది మిస్సైల్స్ ప్రయోగించినా, యుద్ధ విమానాలు ప్రయోగించినా, ఏం ప్రయోగించినా ఇజ్రాయెల్ ఆపుకుంటది. తనను తాను డిఫెండ్ చేసుకుంటది. అమెరికా కూడా వాటిని దారిలో పడగొడుతది. అమెరికాతో పాటుగా జోర్డాను, ఇతర దేశాలు ఇజ్రాయెల్‌కి సహకరిస్తాయి. అంటే ఇరాన్ మీదన పెద్ద యుద్ధానికి ఇజ్రాయెల్‌కి అండగా నిలబడతాం. లేదా తేడా వస్తే అవసరమైతే అమెరికానే వెళ్లి దాడి చేయటం. ఇది ప్లాన్ అన్నటువంటిది. అమెరికన్ బలగాలన్నీ మధ్యప్రాచ్యానికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్ బలగాలన్నీ కూడా సరిహద్దులకు చేరుకుంటున్నాయి. ఈ విషయం మీదనే అక్కడికి విమానాలన్నీ ప్రయాణాలు క్యాన్సిల్ చేశారు. టోటల్ ఆ ప్రాంతం అంతా ఖాళీగా ఉంటుంది. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్‌లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఇదంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు టర్కీ కూడా ఇరాన్‌కి మిత్ర దేశమైన టర్కీ కూడా అవునంటోంది. టర్కీ ఫారెన్ మినిస్టర్ ఏదో సంథింగ్ ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడి చేసే అంశాలు కనబడుతున్నాయి అన్నటువంటి సంకేతం చెప్తోంది.